సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే 2024లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సిఐటియు నాయకులు చెక్కా రాజ్ కుమార్, రొంగల ఈశ్వర్రావు, తెలగరెడ్డి జీవా ప్రాజెక్టు అధ్యక్షురాలు సిహెచ్ రత్నం హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మండల కేంద్రమైన కిర్లంపూడిలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రాష్ట్ర అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం కాకుండా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహార కిట్లను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మె చేపట్టి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూరా శుభరత్నం, జి రత్నం, పి సావిత్రి, ఐ కుమారి, కె దేవి, కె అచ్యుతాంబ, షేక్ పర్వీన్, పి ప్రభావతి, పి మంగయ్యమ్మ, పి గంగాదేవి, హుస్నారా మండలంలోని అధిక సంఖ్యలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. ఆ హామీ కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో అదే పద్ధతిలో భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో కూడా అదే పద్ధతిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని 2500 కోట్ల రూపాయలు బిల్డింగ్ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. దాన్ని జమ చేసి భవన నిర్మాణ కార్మికులకి ఆ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పోరాడుతున్నారు. మీ న్యాయబద్ధమైన పోరాటానికి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా నుంచి పూర్తి సంఘీభావాన్ని మీకు మద్దతుని తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇకపోతే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు మరి అంగన్వాడీలకి తన పాదయాత్రలోని హామీ ఇచ్చారు. అమ్మ చెల్లెమ్మలారా, అక్కమ్మలారా, మన ప్రభుత్వం రాగానే మీ కనీస వేతనాలు అమలు చేస్తాను, అలా కాకుండా ఇప్పుడు తెలంగాణలో ఎంతైతే ఇస్తున్నారో దానికంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తాను నేను అని చెప్పేసి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణలో 18,000 రూపాయలు, దానికంటే చూసుకుంటే 1000 రూపాయలు అదనంగా చూసుకుంటే 19,000. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు WHO ప్రకారం కనీస వేతనం కార్మికుడి కుటుంబం గడవాలంటే 26,000 రూపాయలు ఇస్తేనే కానీ ఈరోజు కుటుంబం గడిచే పరిస్థితి లేదని చెప్పేసి మన యూనియన్ చెప్పింది కాదు. సుప్రీంకోర్టు అలాగే WHO ఆ విశ్లేషణ చేసి ఓ కార్మిక కుటుంబానికి గడవాలి అంటే 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు నూనెలు, పప్పులు, గ్యాసులు లేకపోతే పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగింది కాబట్టి 26,000 ఖచ్చితంగా అన్ని శాఖల్లోని అమలు చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు. ఆ విధంగా పోరాటం చేస్తున్నారు. మీరు మీ పోరాటానికి మేము జేజేలు పలుకుతా ఉన్నాము. రెండోది, మీకు 2017లో సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా, టీవీ వర్కర్లు అందరూ గ్రాడ్యుయేటీ అమలు చేయాలి అని చెప్పారు. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు. తక్షణం అమలు చేయాలని చెప్పేసి పక్కన తెలంగాణలో గ్రాడ్యుయేటీ అమలు చేస్తూ ఉన్నారు, కేరళలో అమలు చేస్తూ ఉన్నారు, తమిళనాడులో అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుప్రీంకోర్టును కూడా ధిక్కరిస్తూ అత్యున్నత న్యాయస్థానం మాట కూడా వినకుండా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సందర్భంగా మీరు ప్రతి పథకానికి బటన్ నొక్కుతా ఉన్నారు. సంతోషం. మన అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకపోతే, మీ మాట వినకపోతే, వీరు ఇస్తా అన్న హామీ అమలు చేయకపోతే 2024లో బటన్ నొక్కడానికి అంగన్వాడీ సోదరి, అంగన్వాడీ అక్కమ్మ అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాము. అందుకని ఆ బటన్ నొక్కే పని మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కనీస వేతనాలు ఇవ్వండి, గ్రాడ్యుయేటీ అమలు చేయండి. రిటైర్మెంట్ పై 5 లక్షల రూపాయలు అడుగుతా ఉన్నారు, 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వండి. మీరు జీవో పాస్ చేయండి. రిటైర్మెంట్ అయిపోయిన అనంతరం కూడా జీతంలో సగంగా పెన్షన్ గా ఇవ్వండి. అప్పుడు మీరు